మంత్రి వాసంశెట్టి సుభాష్ కేసీఆర్ మీద సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్కు వాసంశెట్టి వార్నింగ్ ఇచ్చారు. కేసీఆర్ ఏపీలో అడుగు పెడితే తన్ని తరిమేస్తామంటూ హెచ్చరికలు జారీ చేశారు. బీఆర్ఎస్ అంటూ వస్తే ఏపీలో కనీసం అడుగు కూడా పెట్టనివ్వమంటూ వాసంశెట్టి ఒక వార్నింగ్ ఇచ్చారు. కేసీఆర్ హయాంలో బీసీలకు అన్యాయం జరిగిందని, సెట్టిబల్జీలకు కేసీఆర్ అన్యాయం చేశారని, బీసీ సామాజిక వర్గాలను ఓసీల్లో చేర్చి వారి భవిష్యత్తును నాశనం చేశారంటూ వాసంశెట్టి సుభాష్ అన్నారు. అందుకే గత ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయిందని, రాష్ట్రాలు విడిపోయినంత మాత్రాన కులాలను విడదీయలేరని, గతంలో కేసీఆర్ని తిడితే హైదరాబాద్ రా చూసుకుందాం అన్నారు, హైదరాబాద్ వెళ్తే నన్నేం చేయలేకపోయారు అంటూ వాసంశెట్టి సుభాష్ అంటున్నారు. బీఆర్ఎస్ అంటూ ఏపీ వస్తే మాత్రం తన్ని తరివేస్తామంటూ చెప్తూనే బీసీలకు కేసీఆర్ అన్యాయం చేశారని, తీరని నష్టం చేశారు అంటూ ఆయన చెప్పుకొచ్చారు. ఒకసారి వాసంశెట్టి ఏమన్నారో చూద్దాం. అయితే ఆ ఉక్రోషంతో అతన్ని సన్నాసాన్ని తిట్టారని కేసీఆర్ని అనేక ట్రోల్స్ చేశారు. హైదరాబాద్ రా వస్తే ఏదో కోస్తా అన్నారు, నేను వెంటనే వెళ్ళాను. అవన్నీ తాటాకి చెప్పుళ్ళు ఇవన్నీ చూసే ఉంటాం. అయితే వాళ్ళు కర్మకాలి కానీ బీఆర్ఎస్ అని పార్టీ పెట్టి వచ్చారంటే ఈ ఆంధ్ర రాష్ట్రం కాలు కూడా వాళ్ళు పెట్టినామని మరి ఖచ్చితంగా నేను తెలియజేసుకుంటా ఉన్నాను. వాళ్ళు కర్మకాలి కానీ బీఆర్ఎస్ అని పార్టీ పెట్టి వచ్చారంటే ఈ ఆంధ్ర రాష్ట్రం కాలు కూడా వాళ్ళు పెట్టినామని మరి ఖచ్చితంగా నేను తెలియజేసుకుంటా ఉన్నాను. వాళ్ళు బీఆర్ఎస్ పెట్టినా ఏం పెట్టినా తీవ్ర అన్యాయం సెట్టిబల్జీలకు చేశారు. కాబట్టి ఆ గెడ్డముక్కు పంతులు కానీ ఆ తనయుడు కానీ ఎవరు వచ్చినా సరే ఆంధ్ర రాష్ట్రంలో తన్ని తరివేస్తామని మాత్రం ఖచ్చితంగా తెలియజేసుకుంటూ, ఆ గెడ్డముక్కు పంతులు కానీ ఆ తనయుడు కానీ ఎవరు వచ్చినా సరే ఆంధ్ర రాష్ట్రంలో తన్ని తరివేస్తామని మాత్రం ఖచ్చితంగా తెలియజేసుకుంటూ, ఆ గెడ్డముక్కు పంతులు కానీ ఆ తనయుడు కానీ ఎవరు వచ్చినా సరే ఆంధ్ర రాష్ట్రంలో తన్ని తరివేస్తామని మాత్రం. బీసీలకు అన్యాయం చేసిన కేసీఆర్ ఆంధ్రప్రదేశ్లో అడుగు పెడితే బీఆర్ఎస్ అంటూ వస్తే తన్ని తరివేస్తామంటూ వాసంశెట్టి అంటున్నారు. అలాగే రాష్ట్రాలు విడిపోయినంత మాత్రాన ఇలా చేయడం, బీసీలకు ఇలా అన్యాయం చేయడం దారుణం అంటూ కూడా చెప్తున్నారు. ఈ అంశానికి సంబంధించి అసలు ఏ సందర్భంలో వాసంశెట్టి వ్యాఖ్యలు చేశారు? గతంలో హైదరాబాద్ రా చూసుకుందాం అన్నారని, నేను హైదరాబాద్ పోయాను కానీ నన్నేం చేయలేకపోయారంటూ కూడా చెప్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బీసీలు క్షమించరు కేసీఆర్ని అంటున్నారు. సో డీటెయిల్స్ తెలుసుకుందాం. ప్రకాష్ జాయిన్ అవుతున్నారు, మా ప్రతినిధి. ప్రకాష్, ఏ సందర్భంలో వాసంశెట్టి అసలు ఈ వ్యాఖ్యలు చేశారు, ఎందుకు చేశారు? నందు, నిన్న ఏదైతే ఈ యొక్క అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అంబాజీపేట మండలంలో జరిగినటువంటి గంగలకూరు గ్రామంలో సెట్టిబల్జీల ఆత్మీయ సమావేశం అయితే అక్కడ జరిగింది. సెట్టిబల్జీల ఆత్మీయ సమావేశంలో అలాగే ఇప్పుడు ఉన్నటువంటి కార్మిక శాఖ మంత్రి ఇప్పుడైతే వాసంశెట్టి సుభాష్ అయితే అందులో కూడా పాల్గొన్నారు. ఈ సెట్టిబల్జీల సామాజిక వర్గం సంబంధించిన దానిపై అతను అయితే మాట్లాడుతూ ప్రధానంగా గతంలో ఒకసారి తెలంగాణలో జరిగినటువంటి విషయం, అలాగే బీసీలని ఓసీలో చేస్తూ గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అలాగే అక్కడ ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో కేసీఆర్ పై ఇప్పుడైతే ప్రస్తుతం మంత్రి వాసంశెట్టి సుభాష్ అయితే మరోసారి అడ్డుపడినటువంటి విషయాలు అయితే ప్రస్తుతం తెర మీదకి వచ్చాయి. గతంలో ఈ యొక్క సెట్టిబల్జీలను అయితే ఓసీలో చేస్తూ అక్కడైతే ప్రకటన జారీ చేశారు, అక్కడ జీవో కూడా చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో అటువంటి పరిణామాల్లో అక్కడ ఉన్నటువంటి బీసీలు సెట్టిబల్జీ సామాజిక వర్గానికి సంబంధించిన వారైతే ఇప్పుడు ఓసీల్లో అక్కడ చేర్చుతూ జీవో జారీ చేసిన నేపథ్యంలో వాళ్ళకి ఎటువంటి బెనిఫిట్స్ కూడా రాకుండా వాళ్ళంతా కూడా అన్నీ కూడా కోల్పోయారని కూడా గత కొన్నాళ్ళ నుంచి కూడా చెప్పుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో అదే పరిస్థితి ఏపీలో కూడా తీసుకొస్తే మాత్రం ఊరుకునేది లేదంటూ కూడా ఆయన కరాఖండిగా కూడా చెప్తూ ఈ విధంగా ఘాటైన వ్యాఖ్యలు అయితే అతను చేసుకొచ్చారు. అలాగే ఏపీలో మాత్రం ఇటువంటి సంస్కృతి తీసుకొస్తే తన్ని తరిమేస్తామంటూ కూడా తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ పై చేసినటువంటి వ్యాఖ్యలు అయితే ప్రస్తుతం తీవ్ర దుమారాన్ని లేపాయి. గతంలో కూడా ఈ బీసీల్లో అలాగే సెట్టిబల్జీలకు సంబంధించినటువంటి విషయంలో గతంలో ఇటువంటి పరిణామాలపై ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక జీవో కూడా జారీ చేసింది. అలాగే బీసీలుగా పరిగణిస్తూ ఒక కుల సర్టిఫికెట్ల జారీ విషయంలో ఆ కూటమి ప్రభుత్వం అయితే ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి ఉందంటూ కూడా దానికి వాసంశెట్టి సుభాష్ ముందుండి బీసీలకి న్యాయం జరిగే విధంగా అలాగే బీసీలకు
ప్రాతిపదికన చిట్టి బల్జీల ప్రాతిపదికన వాళ్ళకి అన్ని కూడా వర్తించే విధంగా కూడా ఆ కుల సర్టిఫికెట్లు అనేది కూడా జారీ చేసే ప్రక్రియ అయితే ఆయన కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇది ఆ గతంలోనే వైసీపీ హయాంలో కూడా ప్రవేశపెట్టామని కూడా ఆ గతంలో ఉన్నటువంటి మాజీ మంత్రి ఎవరైతే ఉన్నారో చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ కూడా ఇదే విషయం కూడా మాట్లాడుతూ ఆయన ఇప్పుడు ప్రస్తుతంగా కొత్తగా వచ్చినటువంటి జీవో వల్ల ఏపీ కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి జీవో వల్ల ఎటువంటి ఉపయోగం లేదని గతంలో కూడా దీనిపై వాగ్వాదాలు అయితే ఇద్దరి మధ్య వైసీపీ అలాగే ఆ కూటమి నేతల మధ్య అయితే ఆ మాటల యుద్ధం అయితే కొనసాగింది. ప్రస్తుతం అయితే తాజాగా చూసుకుంటే ఈ పరిణామాలపై మరొకసారి ఆ కేసీఆర్ తెలంగాణలో యొక్క చెట్టి బల్జీలను ఓసీలో చేసినటువంటి జీవోని ప్రస్తుతం ఈ యొక్క ఏపీలో కూడా అమలు చేస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఊరికం టీఆర్ఎస్ ని తరిమేస్తామంటూ చేసినటువంటి ఈ యొక్క కామెంట్స్ అయితే ప్రస్తుతం తీవ్ర దుమారాన్ని రేపాయని చెప్పాలి. ఈ యొక్క చెట్టి బల్జీ ఆత్మీయ సమావేశంలో ఆయన అయితే మాట్లాడుతూ ఇటువంటి ఆ కామెంట్స్ అయితే చేసినటువంటి పరిస్థితి ఉంది. మరి దీనిపై మరి తెలంగాణ నాయకుల నుంచి టీఆర్ఎస్ నాయకుల నుంచి ఎటువంటి ఆ కామెంట్స్ వస్తాయని కూడా వేచి చూడవలసిన పరిస్థితి కనబడుతుంది నందు. రైట్. అంటే గతంలో కూడా నేను ఇలాంటి కామెంట్స్ చేశాను, చూసుకుందాం తెలంగాణ హైదరాబాద్ చూసుకుందాం అని చెప్పేసి ఛాలెంజ్ చేశారు. నేను వెళ్ళాను, ఏమీ చేయలేకపోయాను అని చెప్పేసి ఏమీ చేయలేకపోయారని చెప్పి కూడా మాట్లాడుతున్నారు. సో ఈ బీసీల అంశానికి సంబంధించి ఇప్పుడు వాసంశెట్టి ఇలా మాట్లాడడాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? ఇక్కడ తెలంగాణలో కూడా గతంలో కాంగ్రెస్ ఈ అంశానికి సంబంధించి చాలా విమర్శలే చేసింది కేసీఆర్ విషయంలో. సో వాసంశెట్టి వ్యాఖ్యల మీద బీఆర్ఎస్ నుంచి ఇప్పటికి ఏమైనా రెస్పాన్స్ వచ్చిందా? అదే గతంలో ఇదే వ్యాఖ్యలు చేశారు. అలాగే బీసీలని ఈ యొక్క ఓసీల్లో చేస్తూ అక్కడ తెలంగాణలో చేసుకున్నటువంటి నిర్ణయంపై తీవ్రంగా మండిపడుతూ ఇప్పుడు ఇక్కడ ఏదైతే రాష్ట్రం విడిపోయినంత మాత్రాన కులాలను విడదీసే ఆ కులాల వారీగా కూడా రాష్ట్రం ఏ విధంగా విడిపోయో అలాగే తెలంగాణ ఏపీ మేమంతా కూడా శక్తి బల్జీలు అందరం కూడా ఏకతాటిగా ఉన్నాం, ఒకే గూటుగా ఉన్నాం. అలాగే దానికి తెలంగాణలో జరిగినటువంటి అన్యాయంపై కూడా నేను ఢిల్లీ వరకు కూడా వెళ్ళి పోరాడతామంటూ కూడా చెప్పుకొచ్చారు. హైదరాబాద్ రండి అంటే గతంలో వాసుదేవ్ సుభాష్ చేసిన కామెంట్స్ పై టీఆర్ఎస్ నాయకులు కూడా మండిపడ్డారు. అప్పుడు చేసిన నేపథ్యంలో హైదరాబాద్ రండి చూసుకుందాం అని చెప్పేసి ఆయన అయితే కామెంట్ చేశారు. కానీ ఆయన హైదరాబాద్ వెళ్ళి నన్ను ఏం చేసింది ఏం లేదు, నేను దీనిపై ఢిల్లీ వరకు కూడా వెళ్ళి పోరాడతామంటూ కూడా ఇప్పుడైతే వాసుదేవ్ సుభాష్ అయితే చెప్పుకొస్తున్నారు. మరి ఈ యొక్క బీసీలు చెట్టి బల్జీలు అయితే ఓసీలో చేర్చు అప్పుడు తెలంగాణ తీసుకున్నటువంటి నిర్ణయం ఏపీలో కూడా చేస్తే మాత్రం నేను ఢిల్లీ వరకు కూడా వెళ్ళి పోరాడతామంటూ కూడా ఆయన అయితే చెప్పుకొస్తున్నారు. కానీ ఎట్టి పరిస్థితుల్లో బీసీలు చెట్టి బల్జీలుగా ఉండే విధంగానే నేను పోరాడుతూ వాళ్ళకైతే అండగా ఉంటానంటూ కూడా ఇప్పుడు అతను బీసీలు ఏపీలో ఉన్నటువంటి బీసీలు అందరి తరఫున కూడా పోరాడే విధంగా కూడా అతను ఒక స్టాండ్ అయితే తీసుకుంటూ ఉన్నటువంటి పరిస్థితి అయితే క్లియర్గా కనపడుతుంది. అప్పుడు అంతా మంత్రిగా ఇప్పుడు కార్మిక శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు. గతంలో బీసీ శాఖ ఏదైతే బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా గత వైసీపీ ప్రభుత్వంలో చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అప్పుడు ఆయన ఏమీ చేయలేరంటూ కూడా గతంలో బీసీలను అందరూ కూడా వైసీపీ రెడ్లు కాళ్ళ ముందు పెట్టారంటూ గతంలో కూడా దుమారం అయితే రేగింది. కానీ ఇప్పుడు ఆ విధంగా ఎటువంటి పరిస్థితుల్లో కూడా బీసీ చెట్టి బల్జీలుగా అన్ని కూడా వర్తించే విధంగా కూడా మేమంతా కూడా ముందుకు వెళ్తామంటూ కూడా అతనైతే ప్రస్తుతం కామెంట్ చేశారు. హైదరాబాద్ నేను వెళ్తాం, హైదరాబాద్ అయితే వాళ్ళు వస్తే తరిమేద్దామని కూడా చేసినటువంటి కామెంట్ పై మరి ఎటువంటి పరిస్థితులు ఉంటాయో చూడాలి. మరి ఢిల్లీ వరకు కూడా ఆయన అయితే పోరాడతానని కూడా చెప్పుకొస్తున్నారు. మరి వాసంశెట్టి సుభాష్ చేసినటువంటి వ్యాఖ్యలకి బీఆర్ఎస్ నుంచి అయితే ఎటువంటి రియాక్షన్స్ వస్తాయో కూడా వేచి చూడవలసిన పరిస్థితి కనబడుతుంది చెప్పాలి నందు. రైట్. థ్యాంక్ యూ ప్రకాష్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. మొత్తం మీద వాసంశెట్టి చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. కేసీఆర్ బీఆర్ఎస్ అంటూ ఒకవేళ ఏపీకి వస్తే మాత్రం తరివేస్తాం అంటూ చాలా ఘాటుగా మాట్లాడారు. అలాగే బీసీలకు అన్యాయం చేసిన వ్యక్తి కేసీఆర్ అంటూ మాట్లాడడాన్ని మనం చూస్తున్నాం. ఖచ్చితంగా మేము వ్యతిరేకించాం కేసీఆర్ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని. దీనివల్ల చాలామంది శెట్టి బల్జీలు నష్టపోయారు. ప్రభుత్వం యొక్క ఈ స్కీమ్స్ విషయంలో కానీ రిజర్వేషన్ల విషయంలో కానీ చాలా నష్టపోవాల్సి వచ్చింది. చాలా తప్పు నిర్ణయం అంటూ కూడా ఆయన మరొకసారి వ్యాఖ్యలు చేయడాన్ని మనం చూస్తున్నాం. వాసంశెట్టి ఏమన్నారో చూద్దాం. బీఆర్ఎస్ అని పార్టీ పెట్టి వచ్చారంటే ఈ ఆంధ్ర రాష్ట్రం కాలు కూడా వాళ్ళు పెట్టినామని మరి ఖచ్చితంగా నేను తెలియజేసుకుంటా ఉన్నాను. వాళ్ళు బీఆర్ఎస్ పెట్టినా ఏం పెట్టినా తీవ్ర అన్యాయం శెట్టి బల్జీలకు చేశారు. కాబట్టి ఆ గడ్డముక్కు పంతులు కానీ ఆ తనయుడు కానీ ఎవరు వచ్చినా సరే ఆంధ్ర రాష్ట్రంలో తరిమేస్తామని మాత్రం ఖచ్చితంగా తెలియజేసుకుంటూ ఆ గడ్డముక్కు పంతులు కానీ ఆ తనయుడు కానీ ఎవరు వచ్చినా సరే ఆంధ్ర రాష్ట్రంలో తరిమేస్తామని మాత్రం ఖచ్చితంగా తెలియజేసుకుంటూ ఆ గడ్డముక్కు పంతులు కానీ ఆ తనయుడు కానీ ఎవరు వచ్చినా సరే ఆంధ్ర రాష్ట్రంలో తరిమేస్తామని మాత్రం ఖచ్చితంగా తెలియజేసుకుంటూ వాళ్ళ కర్మకాలి కానీ బీఆర్ఎస్ అని
అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.